ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 577వ నామం నిర్వాణం. నిర్వాణం అంటే జీవి యొక్క లయస్థితి. అంటే కర్మ సంస్కారాలన్నీ దగ్ధమై బంధాలన్నీ తెగిపోవటం. మరి ధ్యానం వలన జీవులకు అటువంటి స్థితి కలుగుతుంది. నిర్వాణం అంటే శరీరముని వదిలిపెట్టడం ఒకటి, బాహ్య బంధాలను వదిలించుకుని శారీరకమైనటువంటి బంధాలను వదిలించుకుని మరి సంస్కారాలన్నీ కూడా జీవికి అనుభవించవలసిన సంస్కారాలు ఏమిటి? ప్రారబ్ధం అనుభవించవలసింది, చేసేది ఆగామి, అక్కడ ఉన్నది సంచితం. ఇప్పుడు అటువంటి నిర్వాణం అంటే జీవికి కర్మ సంస్కారాలన్నీ కూడా దగ్ధమై బంధాలు బాహ్యంగా తెగటం ఒకటి. తెగినప్పుడే మరి జీవి లయమవుతాడు, శరీరం దగ్ధమవుతుంది. మరి ఆధ్యాత్మికంగా దగ్ధమవటం అంటే జ్ఞానము కలగటం అంటే జ్ఞానం అనే అగ్ని చేత కర్మబంధాలు కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్తారు. కర్మలన్నీ ఎప్పుడు దగ్ధమవుతాయో అప్పుడు బంధాలన్నీ కూడా తెగిపోతాయి. అంటే బాహ్యమైనటువంటి బంధాలు ఏమీ తెగవు, కాకపోతే ఆ జ్ఞానము చేత చేసేటువంటి కర్మలన్నీ కూడా అంటవు. ఆ జ్ఞానం అనే అగ్ని చేత అంతకు ముందు ఉన్నటువంటి కర్మ సంచితం కూడా దగ్ధం అవ్వటానికి అవకాశం ఉంది. అందుకని పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ మనకు ఆ శక్తిని ఇస్తాడు. జ్ఞానం అనేటువంటి ఆ వెలుగుని మనకి ఇస్తే అగ్నిని, ఆ అగ్ని అనండి, వెలుగు అనండి, ఆ వెలుగుతో చీకటి మాయమవుతుంది. అగ్ని అన్నారనుకోండి, జ్ఞానం అనే అగ్ని చేత అజ్ఞానం అనేది దగ్ధమైపోతుంది. ఆ విధంగా మరి బంధాలు తెగిపోయి జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. అదే జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితి ఎప్పుడు ఇంకా కలుగుతుంది అంటే తీవ్రమైన ధ్యానము చేసినప్పుడు భౌతికమైనటువంటి శారీరక బంధాలను వదిలేసి మర్చిపోయి అవన్నీ లయమైపోతాయి. సూక్ష్మ శరీరము మాత్రమే అక్కడ ఉంటుంది, స్థూల శరీరము ఉండదు. అది లయమవుతుంది కాసేపు. ధ్యానము ఎప్పుడైతే బాగా కుదిరి ఆ ధ్యానములో నిమగ్నం అవుతాడో అప్పుడు భౌతిక శరీరం ఉండదు. భౌతిక శరీరం మరి లేనట్లే. ఎప్పుడైతే భౌతిక శరీరం లేదో అప్పుడు భౌతిక శరీరమున సంబంధించిన బంధాలన్నీ కూడా విడిపోతాయి. అంటే కర్మ బంధాలన్నీ కూడా తెగిపోతాయి అనండి, లేకపోతే దగ్ధమవుతాయి అనండి, మనకి దూరం అవుతాయి. అప్పుడు ఆ స్థితిలో, సమాధి స్థితిలో నిర్వికార నిర్వికల్ప స్థితి అంటారు. ఆ స్థితిలో పరబ్రహ్మ యొక్క వెలుగునే చూస్తారు తప్ప ఇంకా బంధాలనేవి ఏవి గుర్తురావు. మాయని దాటినవాడు పరమాత్మనే చూస్తాడు, పరమాత్మనే చేరతాడు, పరమాత్మలోనే లయమవుతాడు. అటువంటి శక్తిని పరమాత్మే ఇస్తాడు. దాన్నే నిర్వాణము అన్నారు. అటువంటి స్థితిని జీవులకు పరమాత్మ ఇస్తాడు గనక నిర్వాణ అన్నారు. నిర్వాణం అంటే సమస్త దుఃఖాలని కూడా ఉపశమింపజేసేటువంటి పరమానంద స్వరూపుడైన స్వామిని నిర్వాణం అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. సమస్త దుఃఖాల్ని ఉపశమింపజేసేటువంటి పరమానంద స్వరూపుడైన స్వామిని. సమస్త దుఃఖాలు అంటే
స్వామిని ఆశ్రయిస్తే దుఃఖాలు పోతాయి అంటారు. మరి స్వామిని ఆశ్రయిస్తే దుఃఖాలే అన్నీ వస్తున్నాయి, కష్టాలే ఎందుకు వస్తున్నాయి, ఆశ్రయించని వాళ్ళు సుఖంగా ఎలా ఉంటున్నారు అని అనేక మందికి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. దుఃఖాలు అంటే మనం చేసుకున్న పాపమే దుఃఖం రూపంలో వస్తుంది. మరి సుఖం అంటే మనం చేసుకున్న పుణ్యమే సుఖం రూపంలో వస్తుంది. దుఃఖాల్ని ఉపశమింపజేసే స్వామి పరమానంద స్వరూపుడు అని చెప్తున్నారు కదా. సమస్త దుఃఖాల్ని శమింప చెయ్యటం అంటే దుఃఖము కష్టము వచ్చినప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు, ఈ దుఃఖముతో మన పాపం పరిహారం అవుతుంది, ఈ కష్టంతో మన పాపం పరిహారం అవుతుంది, తరువాత సుఖము పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ రూపంలో మనకి వస్తుంది. పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో మానవుడికి సుఖ దుఃఖాల సమ్మిళితమే జీవితం. పాపం పుణ్యం ఉండబట్టే మానవుడిగా పుట్టి సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఆ దుఃఖాలు ఉండవు అంటే ఏంటి, జ్ఞానముతో ఆ దుఃఖాన్ని అతి తేలిగ్గా తీసుకుని అది కూడా భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ దుఃఖ రూపంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా పరమాత్మ అనుగ్రహంగా భావించిన రోజున దుఃఖం అనేది ఎక్కడుంటుంది, పరమానందమే ఉంటుంది. ఎక్కడైతే పరమాత్మ దర్శనం చేస్తాడో అక్కడ పరమానంద స్థితే ఉంటుంది, కానీ ఇంకొకటి ఏమీ ఉండదు. ఆయన పరమానంద స్వరూపుడు కనుక ఆయన్ని చేరినప్పుడు పరమానందమే కలుగుతుంది. అందుకని పరమాత్మ మరి ఆ దుఃఖాల్ని పోగొట్టే స్వామి, పాపాలను పోగొట్టే స్వామి అని చెప్పి పరమానంద స్వరూపుడైన అటువంటి స్వామిని నిర్వాణం అన్నారు శంకరాచార్యులు వారు. స్వామి ఎటువంటి వాడు అంటే పరమ పవిత్రుడు. ఆయనకి ఏది అంటదు, ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు, ఎవరి ఫలాలు వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. ఆయనకి ఎటువంటి దుఃఖము లేదు, సుఖము లేదు, ఏది అంటనే అంటదు. ఎందుకు అంటదు, అన్నీ ఆయనలోనే కదా ఉంది అంటే అన్నీ ఆయన అధీనంలో ఉన్నవి గనక అవి అన్నీ ఆయన్ని ఏమి చెయ్యవు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, బురదలోనూ ప్రకాశిస్తున్నాడు, మలం మీద ప్రకాశిస్తున్నాడు, బంగారం మీద ప్రకాశిస్తున్నాడు, అన్నిటి మీద, మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద, మరి పవిత్రమైన వాటి మీద అపవిత్రమైన వాటి మీద ప్రకాశిస్తున్నా ఇవన్నీ ఆయనకేమన్నా అంటుతున్నాయా, అంటట్లేదు కదా. అలాగే మనకి కనిపించే సూర్యకిరణాలు ప్రకాశించి అన్నిటి మీద సమభావంతో సమంగా ప్రకాశింపచేస్తాడు ఆయన. అటువంటి స్వామికే ఏమీ అంటట్లేదే, ఆ స్వామికి ఈ శక్తినిచ్చిన స్వామికి ఏమంటుతాయి, ఏమీ అంటవు. ఆయన నిర్వాణ స్వరూపుడు కనుక అన్నీ ఆయనలోనే కలిసిపోయి ఉంటాయి. స్వామి పరమ పవిత్రుడు. ఆయన ఆనంద స్వరూపం వల్ల ఆయన రూపాన్ని దర్శించిన వాళ్ళందరికీ కూడా దుఃఖాలన్నీ మటుమాయమైపోతాయి, ఆనందమే లభిస్తుంది. అందువల్ల ఆయన్ని నిర్వాణం అన్నారు. మరి పుణ్యాత్మలకు పరమగతిని ప్రసాదించే స్వామిని నిర్వాణం అన్నారు పరాశరులు. నిర్వాణ ప్రాకృత శరీరము నుంచి విడువడిన వాడు అంటే శరీరం వదిలేసి ప్రాణము వెళ్ళిపోతుంది కదా, అది ఒక రకంగా ప్రాకృత శరీరం నుంచి విడివడిన వాడు అని చెప్తున్నారు. ఆయన దివ్య స్వరూపుడు. అలాగే ధ్యానములో భౌతిక దేహాన్ని వదిలేసి పరమానందానుభూతిని పొందేటువంటి వాడు గనక ఆయన నిర్వాణం అన్నారు. ఆయనకి మరి అటువంటి స్వామి దివ్య స్వరూపుడు. భేదం లేదు, దేనికి ఆయనకి భేదం లేదు అనే వాక్యాన్ని బట్టి నిర్బాణ అని భావించి బాణాలతో బాధింప వీలు లేని శరీరం గల స్వామి అని సత్యసంధుల వారు
అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. ఆయన్ని ఏ బాణమో బాధించదు అని అర్థం ఆయన సత్యసంధుల వారు చెప్పారు. మహాత్ములు స్వామిని ఓం నిర్వాణాయ నమః అని ఆరాధిస్తున్నారు. అలాంటి నిర్వాణ స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి జ్ఞానాగ్నిని మాలో ప్రజ్వలింపజేసి ఆ చీకటిని, దుఃఖాలను, కష్టాలను అనేటువంటి వాటిని తొలగించి ఆ జ్ఞాన వెలుగుల్లో మమ్మల్ని నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం